నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ముందుగా సిటీ రౌండప్ చూద్దాం. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు. కేంద్ర ప్రభుత్వం బీసీల చారిత్రాత్మక విజయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు అగ్రకులాల వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బంద్ లో భాగంగా జంట నగరాల్లో మెడికల్ షాపులు మూసివేశారు. దీంతో ఉదయం నుంచే జంట నగరాల్లో మెడికల్ షాపులు మూతపడ్డాయి. కాగా ఆన్లైన్ లో మందుల విక్రయం వల్ల తాము నష్టపోతున్నామని పేర్కొన్నారు. నగరంలో మెడికల్ షాపుల బంద్ జరుగుతోందని, ఎక్కడా కూడా షాపులు తెరిచి లేవన్నారు ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ సంఘం హైదరాబాద్ నేతలు. ప్రభుత్వం ఆన్లైన్ మందుల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల తాము నష్టపోతున్నామని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తా ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. కోఠీలోని ఇందర్బాగ్ లో ఉన్న హోల్సేల్ మెడికల్ షాపులు మూసివేశారు మెడికల్ షాప్ నిర్వాహకులు. ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించాయి. హబ్సిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాలలో మెడికల్ షాపుల బంద్ కొనసాగింది. హబ్సిగూడ, నాచారం కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు హబ్సిగూడ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫార్మసీలు ఎటువంటి భౌతిక పరిశీలన లేకుండా నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే ప్రమాదకరమైన మందులను విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆరోపించారు. చిన్న వ్యాపారులు పొట్టగొడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరారు. జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు బర్త్డేను బోయిన్పల్లి మల్లారెడ్డి క్యాంపు నివాసం వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి మల్లారెడ్డి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చే నాయకులు అనుక్షణం ప్రజాసేవలో ఉంటే గొప్ప నాయకులవుతారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి ఎవరికి అన్యాయం జరిగినా అడుగుతాము, నిలదీస్తాము అన్నారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. గత కొద్ది రోజుల క్రితం చిలకరగూడలో జరిగిన మర్డర్ కేసుపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని అన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తోన్నా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జ్యువెలరీ రంగంలోకి కార్పొరేట్ శక్తుల రాకతో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని కోరారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్ లో కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పిఎస్ పరిధిలో సీఎం మంత్రులు పిఏ అని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా ఎన్నో ఏళ్లుగా ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. సీఎం మంత్రుల పిఏలని తెలుపుతూ ప్రస్తావిస్తూ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ నిర్వాహకులను బెదిరించేవాడని పోలీసులు తెలిపారు. తాజాగా మున్రాబాద్ లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసి తాను సీఎం మనిషిని అంటూ మాట్లాడి మీ భూమి వివాదంలో ఉందని, మీరు కలవకుంటే సమస్య చేస్తా అంటూ బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిఘా ఉంచి నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్క హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళా ఈవెంట్ పోస్టర్ లాంచ్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ నెల 29 నుంచి 31 వరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో సేంద్రియ పంటల ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుహాన్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బి గోపి, అగ్రి హార్టికల్చర్ సొసైటీ చీఫ్ అడ్వైజర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మేళా ద్వారా సేంద్రియ సాగు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న హెచ్ఎంటీవీని మంత్రి తుమ్మల అభినందించారు. రైతు సోదరులందరికీ నమస్కారం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్నటువంటి ఆర్గానిక్ మేళా అభినందనీయం. ఈనాటి కాలమాన పరిస్థితులు, జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాలు, వీటన్నిటినీ ఆకలింపు చేసుకొని ఈనాడు కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా, పెస్టిసైడ్స్ ద్వారా
మనం పండించేటటువంటి అన్ని పంటలు కూడా నిరర్ధకం అవటమే కాకుండా నిరుపయోగం అవుతున్నాయి. తద్వారా మానవ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయాలకు వెళ్ళి మనం వ్యవసాయం మళ్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, తద్వారా మానవాళిని కాపాడటంతో పాటు మన యొక్క దిగుబడులు కూడా పెంచుకునేటటువంటి రీతిలో, ముఖ్యంగా భూమాతను రక్షించుకునేటటువంటి పద్ధతిని కొనసాగించాలి. ఇదే పద్ధతిలో మనం వ్యవసాయం ముందుకెళ్తే భూమాత కూడా నీరసించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో కూడా మనకు కావాల్సినటువంటి కార్బన్ ధాతువులు కానీ పిఎస్సి కానీ మొత్తం భూమాత కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి భూతల్లిని కాపాడుకోకుండా పంటలను పండించలేము, పంటలు పండించుకోకుండా మానవాళిని కాపాడలేము. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ దిశగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. కెమికల్ ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని వీలైనంత కాడికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ రీజన్స్ ద్వారా, యుద్ధాల వల్ల ఈ సంవత్సరం ఎరువులు కూడా సప్లై చేసే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. మనకి ఈ నెలలో రావాల్సినటువంటి ఫర్టిలైజర్ పంపించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా మా వల్ల కాదు అనేటటువంటి పరిస్థితుల్లో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకాలు చేయవు. కాబట్టి ఎరువులన్నీ కూడా ఇతర దేశాల నుంచే రావాలి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఎరువులు కూడా భారతదేశానికి వచ్చే పరిస్థితి అతి తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ముందుగానే రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రకృతి వ్యవసాయం వైపు, పచ్చిరొట్ల విధానాన్ని, గ్రీన్ మెన్యూర్ని డెవలప్ చేసి మిగతా ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు పూర్వీకులు మనవాళ్ళు చేసినటువంటి వ్యవసాయ పద్ధతులకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. హెచ్ఎం టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆర్గానిక్ మేళాని కూడా అందరూ అభినందించి ఆస్వాదించి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి లక్ష్యంతోనే హెచ్ఎంటీవీ వారు ఈ నెల 29, 30, 31 తేదీలో హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి సేంద్రియ మేళా మరి జయప్రదం కావాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సేంద్రియ వ్యవసాయం తప్ప ఈ దేశంలో మరో ప్రత్యామ్నాయం లేదు. 1960 దశకంలో హరిత విప్లవం కంటే ముందు మన తాతల తండ్రులు ఆనాడు ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నేల కూడా సారవంతంగా ఉంది. కానీ ఆ రోజు ఈ హైబ్రిడ్ విత్తనాలు, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దిగుబడి పెరిగిన మాట వాస్తవం. ఆనాడు కరువు పరిస్థితులు నివారించబడ్డాయి. కానీ రాను రాను అది ఎట్లా తయారైందంటే మొత్తం మనం పండించేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా విషపూరితంగా తయారైపోయి ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకి కారణం మనం తినేటటువంటి తిండి అని చెప్పి మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నేల కూడా సారవంతం కోల్పోతూ ఉంది, నిస్సారమైపోతూ ఉంది. ఇదే రసాయనిక సాగు ఇట్లే కంటిన్యూ అవుతే కొన్ని సంవత్సరాల్లో నేల పండని పరిస్థితి ఉంటుంది. అట్లే ఆరోగ్యం అందరూ అనారోగ్యానికి పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ రైతు సంఘాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంఘాలు కానీ, ఇట్లా మీ ఇలాంటి మీడియా వాళ్ళు కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని, మన తాతల తండ్రులు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆన్లైన్ లో నియంత్రణ లేకుండా మందుల అమ్మకాలను నిరసిస్తూ ఒక్కరోజు ఫార్మసీల బంద్ కు పిలుపునిచ్చింది ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజాము నుంచి నగరంలోని మెడికల్ షాప్స్ తెరుచుకోలేదు. హాస్పిటల్ అటాచ్డ్ మెడికల్ షాప్స్ కొన్ని, జనరిక్ కేంద్రాలు తప్ప మిగిలిన మెడికల్ షాప్స్ అన్ని మూసేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక బంద్ కు పిలుపునిస్తామని ఎన్ఐఓడి తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆన్లైన్లో నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా మందుల అమ్మకాలను నిరసిస్తూ ఈరోజు
దేశవ్యాప్తంగా కూడా ఫార్మసీల నిర్వాహకులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఒక్క మెడికల్ షాప్ కూడా తెరుచుకోలేదు. ఏవైతే హాస్పిటల్స్కి అటాచ్డ్ ఉన్న మెడికల్ షాపులు, జనరిక్ మెడికల్ షాపులు తప్ప మిగిలిన మెడికల్ షాపులు అన్నీ కూడా ఈ బంద్కు మద్దతుగా అయితే ఈరోజు షాపులను మూసి ఉంచారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మెడికల్ షాప్ ముందు ఈ బంద్కు సంబంధించినటువంటి బ్యానర్ పెట్టి ఈరోజు స్ట్రైక్లో ఉన్నామంటూ కూడా బ్యానర్ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఏఐఓసిడి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఫార్మసీలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 12 లక్షల ఫార్మసీలు ఉన్నాయి. ఆ ఫార్మసీలు అన్నీ కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 48,000 వరకు కూడా ఫార్మసీలు ఉన్నాయి. ఆ ఫార్మసీలు అన్నింటిలో కూడా ఈరోజు బంద్కు మద్దతుగా అయితే ఫార్మసీలను మూసివేసి ఉంచారు. ఒక హైదరాబాద్ నగరంలోనే మనకి 25,000కు పైగానే మెడికల్ షాపులు ఉంటాయి. ఆ మెడికల్ షాపులన్నీ కూడా ఈరోజు బంద్ ఉన్నట్టుగా కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా ఆన్లైన్లో కొనసాగుతున్నటువంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలి. దీంతో పాటు ప్రత్యామ్నాయ బ్రాండ్ మందులను సూచించే అధికారం కూడా ఫార్మసీల నిర్వాహకులకు ఇవ్వాలంటూ కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఔషధాల పంపిణీ వ్యవస్థను కూడా దెబ్బతినకుండా చూసుకోవాలంటూ కూడా మరొక డిమాండ్ని వీళ్ళు ముందు పెట్టారు. దీంతో పాటు ఆన్లైన్లో మెడిసిన్ కొంటుంటే ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్తో పాటు యాంటీబయోటిక్స్ని కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా భౌతికంగా మెడికల్ షాప్లో ఏవైనా మందులు కొంటే ప్రిస్క్రిప్షన్ తీసుకుపోతూ ఉంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తే కనుక వారు చూసి మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్లో ఇష్టరీతిన ఇష్టం ఉన్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి మెడిసిన్ కొంటూ ఉన్నారు. దీనివల్ల ఏవైతే హ్యాబిటెంట్ డ్రగ్స్, ఇదే విధంగా నార్కోటిక్ డ్రగ్స్ను కూడా ఎక్కువగా యువత కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు ఈ ఆన్లైన్లో మందుల అమ్మకాలు చేసేవారు అంటూ కూడా ఈ నిరసనకు పిలుపునిచ్చారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ను ప్రకటించాయి. ఆన్లైన్లో నకిలీ మందులు అమ్ముతున్నారు, ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తూ కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నారు అంటూ కూడా చెప్తూ నిరసిస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఆన్లైన్ మెడిసిన్లో నమ్మకాలు తక్కువే, డిస్కౌంట్స్ కూడా ఎక్కువ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బందికర విషయం. దానికన్నా ఎక్కువ అమెజాన్ అటువంటిది మా ద్వారా పేమెంట్ చేయండి, అది తక్కువ పడుతుంది అంటున్నారు. దీనివల్ల అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంకో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నది, ప్లాటినమా ఏదో దాంట్లో 20% కాదు 60% డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి వస్తుంది. వీటి మీద మందుల అమ్మకాల మీదనే నమ్మకం అవుతుంది. కాబట్టి రిటైలే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే కరోనా సమయంలో ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలకైతే వెసులుబాటును కల్పించారు. దాన్ని ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా ఆన్లైన్లో అయితే మెడిసిన్ అమ్మకాలు చేస్తున్నారు. దీంతో భౌతికంగా ఉన్నటువంటి చిన్న మందుల షాపుల నిర్వాహకులు కూడా నష్టపోతున్నామని కూడా ఇటు మెడికల్ షాపుల నిర్వాహకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్లో మందుల అమ్మకాలపైన నియంత్రణ విధించాలని కోరుతూ ఉన్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకుంటే నిరవధిక బంద్కు కూడా పిలుపునిస్తామని ఏఐఓసిడి వర్గాలు అయితే హెచ్చరిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ నందిత ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ కేసు వ్యవహారంలో బాధితుడు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాల్సిన కేసు విషయంలో లంచం ఇస్తే ప్రతి సోమవారం పిఎస్కు రాకుండా సహకరిస్తానని డబ్బులు డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పట్టుకున్నారామెను. బాధితుడి దగ్గర నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మహిళా ఎస్ఐ నందితతో పాటు కానిస్టేబుల్ విజయ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మండే వచ్చి చెప్పినాను మేడం ఎట్లుందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి ఆ రోజు అడగలేదు. మళ్ళీ 11th అడిగింది. 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అని చెప్పంటే కానిస్టేబుల్ ఒక రేట్ చెప్తున్నారు, ఎస్ఐ మేడం ఒక రేట్ చెప్తున్నారు. ఇదంతా నాకు ఈ తలనొప్పి ఇదంతా ఎందుకు, సరే ఊకే ఈ టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే మేడం 30,000 ఇచ్చేసి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నది, ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది లేకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నాడు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి అన్నాను.
నీ కెరియర్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వే స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకున్నారు, తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చారు. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పకుండా గమ్మని వెళ్ళిపోని చెప్పేసి అన్నారు. హెచ్బీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించకన్నా ఆ సార్ వాళ్ళు చెప్తే. ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దామనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈరోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టినామని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. సమ్మర్ సెలవులు ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు వారు ప్రయాణించే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు రవాణా శాఖ అధికారులు. బస్సుల ఫిట్నెస్ కు సంబంధించిన తనిఖీలను రవాణా శాఖ అధికారులు ప్రారంభించారు. జూన్ 12 వరకు తనిఖీలు నిర్వహిస్తామని, అనంతరం చర్యలు ఉంటాయంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. స్కూళ్ళు ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. ఇక స్కూళ్ళు ప్రారంభం అవుతున్నాయంటే స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ తదితర అన్నింటినీ కూడా ఆర్టీఏ అధికారులు పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. సో మొత్తం గ్రేటర్ పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని తనిఖీలు అయ్యి, ఎప్పటి వరకు డెడ్ లైన్ ఉంది, ఈ వివరాలన్నింటి కూడా జేటీసీ రమేష్ సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ ఏంటి ప్రస్తుతం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంది, అలాగే ఎన్ని బస్సెస్ ఇప్పటి వరకు అయ్యాయి? మనకి గ్రేటర్ పరిధిలో సుమారు 14,200 స్కూళ్ళు మరియు కాలేజీ బస్సులు ఉన్నాయి. రంగారెడ్డి డిస్టిక్లో సుమారు 6,400, తర్వాత మేడ్చల్ డిస్టిక్లో సుమారు 6,300, సుమారు 1,460 ఏమో హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ యాక్చువల్గా ఆల్రెడీ ఇప్పటివరకు దాదాపు మనకి 5,000 వరకు ఫిట్నెస్లు అయిపోయాయి. ఈ బ్యాలెన్స్ వెహికల్స్ అన్నీ కూడా రోజు ఫిట్నెస్లు అవుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు అన్ని ఆఫీసులో ఇప్పుడు అన్ని స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఫిట్నెస్కి వస్తుంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్లా May 15 తర్వాత ఈ హాలిడేస్ టైంలో ఫిట్నెస్ వీళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి, కాలేజ్ స్కూల్స్ పనిచేయవు కాబట్టి వెహికల్ ఏమైనా రిపేర్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఏమైనా రిపేర్స్ అని ఉంటే ఆ రిపేర్స్ చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం. May 15 తర్వాత June 12 జనరల్ స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఈ లోపల అందరూ ఫిట్నెస్ చేయించుకోవాలి. కాలేజెస్ ఏమో కొన్ని స్కూల్స్ డిఫరెంట్ డేట్స్లో, తర్వాత కాలేజెస్ అలా స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి అన్ని వెహికల్ కండిషన్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇవన్నీ కండిషన్ చూసుకొని ఫిట్నెస్ స్టార్ట్ చేసుకుని రోడ్ మీకు ఎక్కాలి. సార్ ఫిట్నెస్ ఒక బస్సు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ అంశాన్ని ప్రధానంగా పరిశీలించడం జరుగుతుంది? ముఖ్యంగా మనకి ఈ స్కూల్ పిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే ఒక రకము, కాలేజ్ బస్సులు అయితే ఒక రకము. ముఖ్యంగా పిల్లలు ఏంటంటే ఎక్కేటప్పుడు కొంచెం 325 mm కంటే ఎక్కువ ఫుట్ రెస్ట్ ఎక్కడానికి కన్వీనియంట్ ఉండేట్టు, పైకి ఎక్కేటప్పుడు ఇట్లా పక్కన హ్యాండిల్స్ పట్టుకునేటట్టు, బ్యాగులు పెట్టుకోవడానికి సఫిషియెంట్ పొజిషన్ ఉండేటట్టు, మళ్ళీ సీట్లో కూర్చున్న తర్వాత సీట్ల కండిషన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ టెండెన్సీ ఏంటంటే పిల్లలు బయటికి పెడుతుంటారు, చేతులు పెట్టకుండా హారిజాంటల్ గ్రిల్స్ ఉండాలి.
అవి ఒక్కొక్కసారి ఉండవు. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరిగా ఉన్నాయా లేవా. ముఖ్యంగా ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్, తర్వాత ఇవన్నీ ఏదైతే కండిషన్స్ ఉన్నాయి, GO 35 ఒకటి ఉంది, మామూలుగా రూల్స్లో కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఇంతకుముందు జడ్జిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఇవన్నీ ఫాలో అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి. ట్యాక్స్ అప్డేట్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు, ఏజ్, తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ బస్సెస్ నడపడంలో. తర్వాత వాళ్ళ కండిషన్, ఐసైట్ కానీ. కొన్ని కేసెస్లో ఈ మధ్య హైదరాబాద్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో వీరు దొరికారని తెలిసింది, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు, డ్రైవర్స్లో ఎక్కువ మంది పిల్లలు ఎక్కించకూడదు. సో ముఖ్యంగా అటెండెంట్ కూడా ఉండాలి, చిన్నపిల్లలకైతే కంపల్సరీ అటెండెంట్ ఉండాలి. వాళ్ళ అటెండెంట్ కూడా చూసుకోవాలి, వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి బస్సెస్కు చుట్టూ, అంటే ఎక్కడెక్కడైతే కనబడదు డ్రైవర్కు ముందు కానీ వెనకాల కానీ పక్కకు కానీ కనబడని ఏ స్పాట్ అయినా బ్లైండ్ స్పాట్ అంటారు. సో అతను రివర్స్ తీసుకోవాలన్నా, పక్క తిరగాలన్నా, లెఫ్ట్ తిరగాలన్నా, రైట్ తిరగాలన్నా ఈ పిల్లలు ఒక చోట కనపడరు, అవి చాలా జాగ్రత్తగా డ్రైవర్స్ వాళ్ళు తిప్పాలి. ఈ అంటే టర్న్ చేసేప్పుడు కానీ, రివర్స్ చేసేప్పుడు కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల విషయంలో చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వచ్చేసరికి గతేడాది ట్రాఫిక్ పోలీసులు చేసిన సమయంలో కొంతమంది దొరికారు. సో అలాంటి వాళ్ళని మీకు ఏమైనా రిఫర్ చేయడం జరిగింది, అంటే వీళ్ళ క్యాన్సిల్ చేయమని అలాంటివి ఏమైనా వచ్చాయా? యాక్చువల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాకు రిఫర్ చేస్తారు, అంటే ఎస్పెషల్లీ ఈ స్కూల్ బస్సు, కాలేజ్ బస్సులు చూసి చెప్పాలి ఫిగర్స్. డెఫినెట్గా అన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు మాకు వస్తాయి, ఈవెన్ 2 wheelers కానీ 4 wheelers కానీ. సో ఇంక్లూడింగ్ ఇవి కూడా వచ్చి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళ లైసెన్స్ మేము సస్పెండ్ చేసి ఉంటాం, కావాలంటే మళ్ళీ వెరిఫై చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ మేము 6 months సస్పెండ్ చేస్తాం. లైసెన్స్లు ఇక్కడ ఉన్నాయా, లేకపోతే వేరే జిల్లాల లైసెన్స్లా, ఎక్కడ ఒరిజినల్ లైసెన్స్ అథారిటీ అంటే వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు 6 months సస్పెండ్ చేస్తాం. సార్, మీరు ఇచ్చిన గడువు లోపల ఫిట్నెస్ టెస్టులు చేయించుకొని స్కూల్స్ పైన లేకపోతే డ్రైవర్ల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద ఎక్కితే ఫస్ట్ సీజ్ చేస్తారు బండి. ఒకళ్ళు నిజంగానే కండిషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఇవన్నీ ఫిజికల్గా కానీ సరిగా లేకపోతే మేము మేనేజ్మెంట్ కూడా కేసెస్ పెట్టొచ్చు, ఈవెన్ పోలీస్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ. అందుకని ఈ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈవెన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మా ఇన్స్పెక్టరు, ఈ కంబైన్డ్గా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉండేట్టుగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. తర్వాత వీళ్ళందరికీ మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ డ్రైవర్స్ అందరికి కూడా సిరిసిల్లలో ఒక IDTR అని ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. కంపల్సరీ 3 days రిఫ్రెషర్ కోర్సు అక్కడ అటెండ్ కావాలని చెప్పారు. ఒకవేళ 3 days రిఫ్రెషర్ కోర్స్ అటెండ్ కాకుండా అలాగే కొంచెం నడిపి ఇన్ కేస్ వేరే వైలేషన్స్, ఓవర్లోడింగ్ కానీ, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కానీ ఏదైనా కేసెస్ బుక్ చేసి ఉంటే వాళ్ళ పర్మిట్స్ మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ రిఫ్రెషర్ కోర్సు పోకపోయినా కానీ ఈ వీళ్ళ మీద పర్మిట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని మా కమిషనర్ గారు ఆదేశించారు. రైట్, మొత్తానికైతే ఈ ఏవైతే స్కూల్ బస్సెస్ లేకపోతే కాలేజ్ బస్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని నియమ నిబంధనలు అన్నిటి కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాటిపైన కఠినంగా వ్యవహరిస్తాము, నిబంధనలు పాటించిన వాటి పట్ల యథావిధిగా కొనసాగిస్తాం, కాకపోతే నిబంధనలు పాటించని పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా రమేష్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV, హైదరాబాద్. తెలంగాణ నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 degrees మేర టెంపరేచర్స్ నమోదవడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగిలిన అన్ని జిల్లాల్లో 40 degrees మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రానున్న 5 రోజుల పాటు వేడి వాతావరణంతో పాటు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం నిప్పుల గుండాన్ని తలపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 degrees పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. మరి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి, వడగాల్పులకు సంబంధించి ఏవైనా అలర్ట్స్ జారీ చేశారా, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగానే నమోదవుతున్నాయి, 44 degrees 45 మధ్య నమోదవుతున్నాయి. సో ఈ రోజు ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్? ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 40 degrees పైపెచ్చు వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గరిష్ట స్థాయిలో నమోదవుతుండగా ఇటు మధ్యస్థ జిల్లాలుగా ఉన్నటువంటి సిటీ కానీ పరిసర ప్రాంతాల్లో 40 degrees వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజులుగా నమోదైనటువంటి గణాంకాలు పరిశీలించినట్లయితే ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఎండవేడి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా
ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా మెదక్లో వచ్చేసరికి మనకి 43 డిగ్రీలు, నిజామాబాద్ వచ్చేసరికి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గరిష్టంగా నమోదవుతూ ఇటు దక్షిణ పశ్చిమ భాగాలకు వచ్చేసరికి సుమారు 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ రామగుండానికి వచ్చేసరికి 43 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న 4-5 రోజులు కూడా ఒక విధంగా అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణ భాగాల్లో ఇంకా 45 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది అనేసి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనే గరిష్టంగా 45 డిగ్రీల వరకు కూడా కొనసాగి అంచనా ప్రకారం ఇంకా మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక 21, 22 అలా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ భాగాలతో పాటు తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఇంకా జన్గాన్, వరంగల్, హన్మకొండ ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి ఎండవేడి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఇక్కడ కూడా సుమారు 45 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్తో సూచిస్తున్నామో ఇక్కడ అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 22కి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఇటు ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా అధికంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు 22 కల్లా కూడా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఇంకా సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ యొక్క జిల్లాల్లో ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా రానున్న 5 రోజుల ప్రకారం అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు భాగాల్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అధికంగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే వీటికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే మనం రెడ్ కలర్ చూపిస్తున్నామో ఈ యొక్క జిల్లాల్లోనే మనకి వడగాల్పుల తీవ్రత కూడా వచ్చే అవకాశాలు కూడా రానున్న 5 రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో సాధారణంగా ఎంత మేర ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి సార్ మనకి? ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా మార్చి నుంచి మే వరకు కొనసాగే ఎండాకాలంలో మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా ఇటు ఏప్రిల్కి వచ్చేసరికి 45 డిగ్రీల వరకు కూడా అధిక మొత్తంలో మనకు చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా గరిష్టంగా 45 డిగ్రీల వరకు కూడా కొనసాగి ఇంకా మే మాసానికి వచ్చేసరికి ఒక విధంగా ఉత్తరాది జిల్లాల్లోనే ఇంకా గరిష్టమైనటువంటి స్థాయిలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఎండ అనేది నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని స్వీకరించడం అనేది కూడా చేస్తుండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా సూచిస్తూ ఎక్కువ నీరు అనేది కూడా తీసుకోవడం అనేది చేస్తుండాలి. ఇంకా ఎవరైతే భవన కార్మికులు కానీ ఇంకా ఆయా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారందరూ కూడా వారు చేసే పని ప్రదేశాల్లో మాత్రం ఎక్కువగా నీరును నిల్వ ఉంచుకోవడం, అలాగే వీలైతే ఓఆర్ఎస్ఎల్ కూడా ఎలక్ట్రాల్ పౌడర్స్ కూడా దగ్గరగా ఉంచుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఎండ తీవ్రత అలాగే వడగాల్పుల తీవ్రతతో పాటు పొడిబారిన వాతావరణం అనేది రానున్న 4-5 రోజులు కూడా ఆయా జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. ఇంకా ఫార్మింగ్ రైతన్నలు వచ్చేసరికి ఒక విధంగా ఉదయం 8:30 గంటల ప్రాంతం నుంచి 11 ప్రాంతం వరకు కూడా వారి వ్యవసాయానికి అనువైన సమయం కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువ ఈ వ్యవసాయ పనులకి సమయం కేటాయించడం. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణం అనేది 11 నుంచి 4 గంటల వరకు కూడా ఎక్కువ తీవ్రత అనేది కొనసాగుతుంది కాబట్టి వీటితో పాటు వడగాల్పులు, పొడిబారిన వాతావరణం కూడా కొనసాగే నేపథ్యంలో మాత్రం వారు కూడా పని చేసే ప్రదేశాల్లో మాత్రం ఎక్కువ నీరు నిల్వ ఉంచుకోవడం, అది కూడా తాగడానికి అందుబాటులో ఉంచుకోవడం అనేది కూడా చేస్తుండాలి. అలాగే సాయంత్రం సమయంలో ఈదుడుగాలు కూడా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న చాలా చోట్ల కనుక చూసుకుంటే ఇటు సంగారెడ్డిలో సుమారు 59 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయి. ఇంకా చూసుకున్నట్లయితే రంగారెడ్డిలోను ఇంకా సిద్దిపేటలో కూడా 38 నుంచి 37 కిలోమీటర్లు గంటకు వేగంతో ఈ యొక్క ఈదుడుగాల తీవ్రత అనేది కొనసాగింది కాబట్టి
రానున్న 2 రోజులు కూడా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఇటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆకాశంలో ఒక విధంగా మేఘాకృతమైనటువంటి మబ్బు కనిపించినప్పుడు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పొలాల్లో తిరగకుండా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళడం, అలాగే ఇలా చేయడం వల్ల ఒక విధంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా అలాగే అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. చూడొచ్చు రానున్న 5 రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ప్రజెంట్ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ఉష్ణ తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. యూసీవీ పక్క హైదరాబాద్ డీటెయిల్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.